ఈరోజు మన గణేష్ నగర్లో ఉదయం సంధి కూడా మా యొక్క నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గడప గడప తిరుగుకుంటూ 4 రోజులు మేము ఇక్కడ తిరుగుతాం. ఈరోజు ఇక్కడ తిరుగుతున్నాం గణేష్ నగర్లో. ఎక్కడ చూసినా కానీ మహిళలు అదేవిధంగా ఇంటి ఓనర్లు అందరూ కూడా నీకు ఓటు వేస్తామని నుంచి అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా నేను మహిళా డిపార్ట్మెంట్ నుంచే గెలిచి అన్నీ అభివృద్ధి చేశాను. ఇక్కడ నేను ఈసారి 5 ఏళ్ళు ఏం అభివృద్ధి కాలేదన్నా నీకు ముఖం చూసి ఓట్లు వేస్తాము, కారు గుర్తు కట్టేస్తాము అంతా అంటున్నారు. మీ అందరు తెలుసు అందరు కూడా. ఎందుకంటే ఇక్కడ అన్నగారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అవును మీరుంటారు, ఎంపీ మనోళ్ళే ఉన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి మనలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతాం అంటున్నారు. ఎక్కడ చూసినా కూడా మంగారతో పట్టుకుంటూ ఏ బస్సులో చూసినా కూడా అందరు నాయకులతో మీరు చూశారు. మీరు కూడా తిరిగి చూడండి మీరు కూడా. ఎందుకంటే మీకు తెలుస్తుంది మా కార్యకర్తలు మా నాయకులు మంచిగా పనిచేస్తున్నారు. అదే ఓటర్ల దగ్గరికి వెళ్ళి కూడా కారు గుర్తుకండి మీరు రాకుండా మేము ఓటు ఇస్తామంటున్నారు. ఎందుకంటే మాకు కేసీఆర్ పెద్ద బిడ్డలా కానీ పెద్ద మనుషులు అంటున్నారు. ఇప్పుడు పెద్ద మనుషులు అడిగాము పింఛన్ వస్తున్నారు, తప్పకుండా పింఛన్ వస్తున్నారు అంటున్నారు. అందరూ కూడా పింఛన్లే కానీ షాదీ ముబారక్ అయితే మీ కళ్యాణ పథకం అయితే అదేవిధంగా మొన్న చూశారు మీరు కేటీఆర్ గారు. ఎందుకంటే కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి గారు అన్ని ఇండ్ల బిల్డింగ్లకు కూడా ఎందుకంటే 15,000 ఉంటే సగం కట్టండి, 10,000 ఉంటే సగం కట్టండి ట్యాక్స్ కూడా మాఫీ చేశారు మొన్న. ఎందుకంటే నిరుపేదలు ఉన్నారు ఇక్కడ ట్యాక్స్ కట్టలేకపోతున్నారని చెప్పి మాఫ్ చేశారు అందరికీ తెలుసు. అదేవిధంగా నల్ల కనెక్షన్ కూడా రోజు అందరు కూడా మాఫ్ చేశాడు. అదేవిధంగా మనకు ఎన్నో సంక్షేమ పథకం వస్తుంది మనకు. అందుకే మంచి ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కూడా. అందుకనే మేము చెప్తున్నా ఒకటే బీజేపీ వాళ్ళు కలబల్లి మోడల్ చెప్పి వాళ్ళు ఏదో ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి గెలుపుకుందాం అనుకుంటారు. కానీ పబ్లిక్ అంతా ఇది కాదు. పబ్లిక్ కూడా సమయకు వచ్చింది. ఎవరు కొట్టేస్తే బాగుంటారు సమయకు వచ్చింది వాళ్ళు తప్పకుండా మాకు కొట్టేస్తారు. మా ప్రభుత్వం ముందు ఓటేస్తారు. అందుకనే ఇంతకుముందు ఆయన గెలిచి ఏం చేసి మీ అందరూ తెలిసిన విషయమే. ఒక ఏడాది తర్వాత ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేశారు. ఎమ్మెల్యేతో పోటీ చేశారు. ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత ఆయన ఏం చేసి మళ్ళీ పార్టీలో